ఈ రోజు రన్నింగ్ తర్వాత కూల్ డౌన్ ఎక్సర్సైజ్లు చూపిస్తా. ముందుగా డైరెక్ట్ పోయి కూర్చోకుండా ఒక 300 మీటర్స్ వాక్ చేయండి. దానివల్ల మీ హార్ట్ రేట్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. తర్వాత షూ సాక్స్ తీసేసుకోవాలి. మన లెగ్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. ఈ టైంలో కొంచెం రిలీఫ్ అవుతుంది. చిన్నగా ఎలక్ట్రోలైట్స్ వాటర్ తాగండి. దానివల్ల డిహైడ్రేట్ కాకుండా ఉంటారు. రన్నింగ్ టైంలో ఎప్పుడైనా హైడ్రేటెడ్ గా ఉండాలి ఖచ్చితంగా. ఒక మ్యాట్ వేసేసుకుని కూర్చొని ఇట్లా యాంకిల్ అనేది షేక్ చేయండి. దానివల్ల యాంకిల్ జాయింట్ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. తర్వాత నీ ఫోల్డ్ చేసేసి ఇలా షేక్ చేయండి. దీనివల్ల కాఫ్స్ అండ్ థైస్ అనేది రిలీఫ్ అవుతాయి. బటర్ఫ్లై స్ట్రెచెస్ హిప్ లో రిలాక్స్ గా ఫీల్ అవుతారు. ఈ 45 నుంచి 1 మినిట్ దాకా చేయండి. తర్వాత టో టచెస్, దీనివల్ల హ్యామ్స్ట్రింగ్స్ అనేది ఫ్రీగా ఫీల్ అవుతాయి. హిప్ రొటేషన్ విత్ టో టచ్, దీనివల్ల లోవర్ బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. అండ్ ఇవి ఈచ్ సైడ్ ఒక 20 రెపిటేషన్స్ చేసుకోండి. ఇట్లా లెగ్స్ పైన కూర్చోవడం వల్ల మీ షిన్ బోన్ అనేది స్ట్రెచ్ అయ్యి మీ రన్నింగ్ వల్ల వచ్చే షిన్ బోన్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కోబ్రా స్ట్రెచెస్, దీనివల్ల ఫుల్ బాడీ స్ట్రెచ్ అవుతుంది అండ్ మీ బ్యాక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ కోర్ గిన్న స్ట్రెచ్ అవుతుంది. ఇంకా మీ కోర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఒక 45 సెకండ్స్ నుంచి 1 మినిట్ దాకా ఇట్లా బాల్ సిట్ చేయడం వల్ల మీ నీ ఇంజురీ అనేది తగ్గుతుంది అండ్ లెగ్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. ఇట్లా ఒక 3 సెట్స్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చూపించిన కూల్ డౌన్ స్ట్రెచెస్ చేసుకోండి, మీ రన్నింగ్ ఇంప్రూవ్ చేసుకోండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ ఉంటే డూ ఫాలో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, మీ ఫిట్ సింహ.